ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఒక్క ప్రశ్న. తిరుపతిలో తొక్కిసలాట ఘటన వెనుక పూర్తిగా టీటీడీ పాలక మండలి వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. స్వయంగా చైర్మన్ బీఆర్ నాయుడు రద్దీ కారణంగా తొక్కిసలాట జరగవచ్చన్న ఇంటెలిజెన్స్ సమాచారం తమకు ముందే ఉందని చెప్పారు. అయినప్పటికీ టీటీడీ అందుకు తగ్గ చర్యలు చేపట్టలేదు. గతంలోనూ ఇలాగే విజయవాడ వరదల సమయంలో వరదలు వస్తాయని ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి ముందే తెలుసని డీఏ స్వయంగా చెప్పాడు. అంటే ప్రభుత్వానికి, వ్యవస్థలకు, అధికారులకు ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ ప్రజల భద్రత విషయంలో ఇంత అజాగ్రత్తగా, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తారా? నష్టం జరిగిపోయాక అధికారులను బాధ్యులను చేయటం, కమిటీలు వేసి అరకొర నష్టపరిహారాలు ఇచ్చి చేతులు దులుపుకోవటమేనా ప్రభుత్వం చేసే పని? ఎన్నో ఏళ్లుగా తిరుపతిలో బ్రహ్మోత్సవాలు, ముక్కోటి పర్వదినాలు జరిగాయి. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకున్న టీటీడీ ఇప్పుడెందుకు విఫలమైందని ఆరా తీస్తున్నారా? నిర్వహణలో అనుభవం ఉన్న ఉద్యోగులను, ఉన్నతాధికారులను రాజకీయ కక్షలతో పక్కన పెట్టి మీ పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి టీటీడీని పునరావాస కేంద్రంగా మార్చిన ఫలితమే ఇది అని గ్రహించారా?